వేశారు? కాదు సార్, కరెక్టే 300. ఏంటా నువ్వు రూపాయలు లెక్క సరిగ్గా చూడలేని వాడు ఇంత పెద్ద బిజినెస్ ఏం చూసుకుంటావా నువ్వు? ఏంటి నేను లెక్క తప్పేసానా? అవును. అందులోనూ ఓన్లీ 1 రూపీ. Yes. ఇంపాసిబుల్. అసలు నీకు లెక్కలేరావని నిరూపిస్తే బిల్లు వదులుకుంటావా? మీరు నిరూపించలేకపోతే డబుల్ బిల్ కట్టారా? నేనడి ఏరా రెడీ. ఓకే జాగ్రత్తగా విను. సింపులే. ఓకే చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒక బట్టలు కొట్టి పెట్టావనుకో. పెడతాను సార్, అది నా తిరకాల వచ్చా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే నువ్వు ఇప్పుడు బట్టలు కొట్టి పెట్టావనుకో. పెట్టాను. నీ షాప్ కు 3 వ్యక్తులు వచ్చారనుకో. వచ్చాను. ఓకే 3 వ్యక్తులు తలో 10 రూపాయలు వేసుకుని 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. కొన్నారండి. వాళ్ళు 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు కదా అని నువ్వు 5 రూపాయలు తగ్గించావు. నేను ఎప్పుడు వచ్చానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పుడు మీ కుర్రాడు తీసుకెళ్లి 5 రూపాయలు వాళ్ళకి వెనక్కి ఇచ్చాడు. వాళ్ళు సంతోషించి కుర్రాడికి 2 రూపాయలు టిప్ ఇచ్చి మిగిలిన 3 రూపాయల్లో తలా 1 రూపాయి తీసేసుకున్నారు. క్లియర్? ఓకే ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఎంత పడింది? ఆ మాత్రం నాకు తెలియదేంటండి. 10 రూపాయలను తల రూపాయి వెనకొచ్చాను కాబట్టి 9 రూపాయలు అయిందండి. ఓకే 3 9 ఎంత? 27 అండి. కుర్రాడికి టిప్ ఎంత ఇచ్చాము? 2 రూపాయలు. ఇప్పుడు 27 ప్లస్ 2 ఎంత? 27 ప్లస్ 2 29 రూపాయలండి. మరి రూపాయి ఏమైంది? ఎలాగండి? చాలా సింపుల్ అయ్యా. 3 వ్యక్తుల్ని కొట్టుకొచ్చి 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. కొన్నారండి. నువ్వు 5 రూపాయలు తగ్గించావు. ఓకే మీ కుర్రాడు వెనక్కి తీసుకెళ్లి 5 రూపాయలు ఇస్తే వాళ్ళు 2 రూపాయలు కుర్రాడు టిప్పించి మిగిలిన రూపాయి 3 పంచేసుకున్నారు. ఓకే అప్పుడు ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఒక్కొక్కడికి ఎంత పడింది? తలో 10 రూపాయలను తల రూపాయి వెనక్కి వచ్చేసింది కాబట్టి 9 రూపాయలు అయిందండి. అప్పుడు 3 9 ఎంత? 3 9 27ను టిప్ ఏమో 2 రూపాయలు. మనలో మనమాట ఆ రూపాయి ఏమైందండి? అదేనయ్యా 30 రూపాయలు లెక్కే సరిగ్గా చూడలేని వాడివి 300 లెక్కేం చూస్తావు? కన్ఫ్యూజ్ అయి ఉంటావులే. ఇంతకీ నువ్వు పని ఓడిపోయినట్టుగా? ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడండి. ఏమండి ఆ రూపాయి లెక్క తెలిసేంత వరకు నేను షాప్ మూసేస్తున్నానండి. ఓకే ఇంటికి ఆ రూపాయి అవిందండి. అది మావాడు చెప్తాడులే. నా బ్రిలియన్స్ కన్నా మీ నవ్వే చాలా అందంగా ఉందండి. అవునరా మనో ఆ రూపాయి ఏమైందిరా? ఇప్పట్లో నీకు తెలీదు, ఆ షాప్ వాడికి ఎప్పటికీ తెలీదు. రండి వెళ్దాం. ఏందన్నా కొత్త బండి షురూ చేసినావు? అవురా జరదాపాన్ గట్టు. రారా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వెళ్దాం. ఊరే కొత్త బండి రా. కొత్త బండి అయితే మాలతి మాట వరుసగానే చెప్పకుండా కొత్త బండి కొందనమాట. అలాగా వాడియరా మనం. ఏంటి? నువ్వు నా బండి తీసుకెళ్ళా సంచి నిలబడి ఉండు. బండి గాలి తీసేస్తాను. అప్పుడు మాలతి నడుచుకుంటూ వస్తుంది. అమ్మాయికి లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఎక్కించుకో, ప్రేమించుకో. ఓహో సూపర్ ఐడియా రా బామ్మర్ది. ఐ లవ్ యూ రా. కమా అందా రెచ్చిపోదాం. పదా ఏంటిది? కొత్త బండికి గాలి తీస్తావు బే. ఈ కొత్త బండి మరి ఆ అమ్మాయి? దాదా ఈ గాడి మీ బాడీకి చెందిన విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఎరికైందా? తెలిసింది. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. ఏం నడుచుకుంటూ వెళ్తున్నారు? మీ మోపెట్లో గాలిపోయిందా? ఏ బండి గురించి మాట్లాడుతున్నారు? అదేనండి బ్లూ కలర్ టీవీఎస్ నిమ్మకాయలు గట్టి మన ఇంటి బయట ఉంది. నాది కాదండి. ఇది కదా? వాడు అయిపోయాడు. వాడైపోవడం ఏంటి? అదే మన ఆఫీస్ కి టైం అయిపోయింది అంటున్నాను. మన ఆఫీస్కి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది కదండి. అయ్యో టైం అయిపోయింది, వస్తానండి. మీరు ఆఫీస్కి కదా, నేను ఆఫీస్కి డ్రాప్ చేస్తాను. మీకెందుకండి ప్రాబ్లం? నో ప్రాబ్లం అండి. ఇట్స్ ఓకే, ఐల్ గో. అయ్యో కాదండి, మీరు కూడా ఆఫీస్కి కదా డ్రాప్ చేస్తా అంటున్నానండి. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతే. ఓకే వెరీ గుడ్ అండి. ఒక నిమిషం అండి, క్లీనింగ్ ఇచ్చేస్తానండి. పర్వాలేదండి. పర్లేదండి, రండి కూర్చోండి. కొడుతున్నాగా.
కొట్టు బే కొట్టు, మస్తు బండ్లు వెయిటింగ్ లో ఉన్నాయి, ఏహే, జల్దీ కొట్టు బే. ఒరేయ్, పాపం రా, ఏదో తెలియక నీ మోపెట్లో గాలి తీస్తే ఆటోలకి మోటార్ సైకిల్ కే కాకుండా ఇప్పుడు కారు కూడా గాలి కొట్టిస్తావు బే. ఏయ్, నీకు ప్రమోషన్ వచ్చింది బే, కొట్టు బే కొట్టు. ఇదో గొప్ప ప్రమోషన్. పంపు కొట్టేది నేను, జేబులు నింపుకొని నువ్వురా గుండు. ఏయ్, కొట్టు బే కొట్టు. ఏమండే ఆ రోజు నుంచి ఆ 30 రూపాయలు రూపాయి ఏమైందో తెలియక కొట్టు మూసేసి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. ఆ రూపాయి ఏమైందనే? ఒరేయ్, ఇది అన్యాయం రా. రూపాయికి 2 చక్ర చెప్పులు గాలి కొట్టించి వాడు నా ప్రాణాలు తీస్తుంటే నీకు ఆ రూపాయి గురించి చెప్పాలి. ఏయ్, కొట్టు బే కొట్టు. కొడతాను బే, కొట్టక చస్తానా? ఒరేయ్, ఇది అన్యాయం రా. ఈ ఒక్క ప్రాణి చేతి ఇంత పెద్ద పెద్ద టైర్లో గాలి కొట్టిస్తున్నావు. ఈ పాప ఊరినే పోదురా. ఇంకెప్పుడు నాకు విముక్తి? నో విముక్తి. నాకు క్యాష్ వచ్చింది, నీకు పని దొరికింది, ఇది కంటిన్యూ అవుతుంది. ఏమండే ఆ? మీకు పని దొరికింది సరే, కానీ నేను షాప్ మూసేసుకుని తిరుగుతున్నాను. ఆ 30 రూపాయలు రూపాయి ఏమైందో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి. ఆ రూపాయి ఏమైందో నీకు తెలియాలి. ఆ, పట్టుకో చెప్తాను. ఆ. ఏయ్, ఎవడు వేయడు, నువ్వు కొట్టు. ఏంట్రా కొట్టేది? వెళ్ళిపోతా. టైరా. ఏట్రా ఆగేది? ఏట్రా టైరో. నేను ఇంకా ఇక్కడ ఉంటే నా చేతి ఇంకెన్ని టైర్లో గాలి కొట్టిస్తావో? వెళ్ళిపోతా, నేను పారిపోతా. ఇదిగో, ఏమండే ఆ రూపాయి ఏయ్. అయ్ బాబోయ్. ఆ. నిన్ను వదలండి బే.